జీరోవా నువ్వు జీరోవా, యేసుని నువ్వు నమ్మావా, నమ్మితే నువ్వు హీరోవి, నమ్మకపోతే జీరోవి. అరే హీరోవా నువ్వు జీరోవా, యేసుని నువ్వు నమ్మావా, నమ్మితే నువ్వు హీరోవి, నమ్మకపోతే జీరోవి. ఇంచుకు మాచా ఈచా పోచా చియాంకు మాచా చోలో, చుకు చుకు చోలో చియాంకు చోలో ఇయా ఇయాయో. ఇంచుకు మాచా ఈచా పోచా చియాంకు మాచా చోలో, చుకు చుకు చోలో చియాంకు చోలో ఇయా ఇయాయో. సచిన్ వాళ్ళే సిక్సర్ కొట్టిన హీరో మాత్రం కావు, కంప్యూటర్ తో రోబో నడిపిన హీరో మాత్రం కావు. సచిన్ వాళ్ళే సిక్సర్ కొట్టిన హీరో మాత్రం కావు, కంప్యూటర్ తో రోబో నడిపిన హీరో మాత్రం కావు. ఇంచుకు మాచా ఈచా పోచా చియాంకు మాచా చోలో, చుకు చుకు చోలో చియాంకు చోలో ఇయా ఇయాయో. ఇంచుకు మాచా ఈచా పోచా చియాంకు మాచా చోలో, చుకు చుకు చోలో చియాంకు చోలో ఇయా ఇయాయో. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, ప్రేమ కలిగిన ప్రియపరలోకపు తండ్రి, నీ ఘనమైన ప్రశస్తమైన నామానికి అనేకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాను. ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని కాచి భద్రపరిచినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నాయనా, నీ మాటలు చెప్పాలని నేను నిలవబడుంటుగా మీ ఆత్మతో నన్ను నింపండి. మీ మాటలు వింటున్న మీ పిల్లలకు నాయన వినే చెవుల్ని, గ్రహించే మనసుని, అర్థం చేసుకునే హృదయాలను దయచేయండి. వినుమట్టుకే ఉండి తమను తాము మోసగించుకోకుండా వాక్యానుసారంగా ప్రవర్తించే కృపను అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం మనమందరం కలిసి చదువుకుందాం. దయచేసి బైబిల్లో ఉన్న వాళ్ళందరూ మీరు తీసి చదవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేసుకుంటున్నాను. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తూ అంటున్నాడు కదా, మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలి అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమి విన్నామండి? మనం ఏమైతే విన్నామో ఆ విన్న వాక్యాన్ని మనం విడిచిపెట్టకూడదు. ఒకవేళ దాన్ని విడిచిపెట్టావా అది నీ దగ్గర నుంచి కొట్టుకొని పోతుంది, కనుక నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని హెబ్రీ సంఘానికి రాస్తున్నాడు. అలాగే ఈ మాటలు వింటున్న నీకు నాకు కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కనుక గమనిస్తే వాక్యం పట్ల మనకు జాగ్రత్త ఉండదండి. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం కూడా వాక్యం నీకు గుర్తుందా, వాక్యాన్ని నువ్వు మర్చిపోతున్నావా అనే అంశాన్ని గురించి ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, మనము వినిన సంగతులు. ఏం విన్నామండి? మనం యేసుక్రీస్తు ఈ లోకానికి మనిషి కుమారుడిగా వచ్చాడని విన్నాం. క్రీస్తు యేసు పాపులను రక్షించడం కొరకు వచ్చాడని విన్నాం. ఆయన మన కొరకు రక్తం చిందించాడని, తన ప్రాణాన్ని పెట్టాడని, మన కొరకు ఎన్నో దెబ్బలు, ఎన్నో శ్రమలు అనుభవించాడని మనం విన్నాం. ఈ విషయాలన్నీ మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రతిదినం కూడా మర్చిపోకుండా మన హృదయంలో భద్రపరచుకోవాలి. కానీ ఈనాడు సంఘాల్లో కనుక గమనిస్తే అలాంటి పరిస్థితి లేదండి ఎక్కడ. ప్రియులారా, ఏదైనా సంఘానికి వెళ్ళి మనం గమనించినట్లయితే గత వారం చెప్పిన వాక్యం ఏంటని అడిగితే ఎవరు కూడా నోరు మెదపలేని పరిస్థితిలో ఉంటున్నారండి. గత వారం ఎందుకండి? ఆ సంఘంలో ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమం అయిపోయి ఒక అరగంట తర్వాత వాళ్ళని అడిగినా చెప్పలేనటువంటి పరిస్థితికి వచ్చేస్తున్నారు. ఎందుకంటే ఏం వింటున్నారో వారు మర్చిపోతున్నారు. విని విడిచిపెట్టకూడదని పౌలు గారు చెప్తున్నారు. అంటే ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టేయకూడదు, దాన్ని భద్రపరుచుకోవాలి, దాన్ని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నిత్యం చూస్తూ ఉంటాం, చాలామందిని గమనిస్తూ ఉంటామండి. కొన్ని సందర్భాల్లో వాళ్ళు చాలా విషయాలు జ్ఞాపకం ఉంచుకుంటారు. ఏ విధంగా అంటే సినిమా హాల్కి వెళ్తారు, సినిమా చూస్తారు. ఎప్పుడో 10-15 సంవత్సరాల క్రితం చూసిన సినిమాని కూడా టకా నెక్స్ట్ ఏం జరుగుతుందో, తర్వాత ఏమొస్తుందో, తర్వాత ఏం జరగబోతుందో చెప్పేస్తూ ఉంటారండి. ఆ సినిమాని వాళ్ళు హృదయంలో భద్రపరుచుకున్నారు.
దాన్ని ఎప్పటికీ మర్చిపోరు. నిజంగా ఎన్నో సంవత్సరాల క్రితం చూసిన సినిమా అది. 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, కొంతమంది ఇంకా 20-30 సంవత్సరాల క్రితం చూసిన సినిమాని కూడా వెంటనే తర్వాత ఏం జరగబోతుందో చెప్తారండి. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది గొడవలు ఆడుకుంటారు. ఈ గొడవ జరిగినటువంటి విషయాలు కూడా వాళ్ళు ఎంతో చక్కగా జ్ఞాపకం ఉంచుకుంటారు, గుర్తుపెట్టుకుంటారు, మర్చిపోరు వాటిని. ఏమయ్యా ఎందుకు ఆ వ్యక్తితో మాట్లాడలేదంటే, ఇదిగోండి నా కళ్ళ ముందు ఇప్పటికీ అది మెదులుతూ ఉంది. వాడు నన్ను అవమానించిన మాటలు, నన్ను అన్న మాటలు నా కళ్ళ ముందు ఇప్పటికీ కనిపిస్తామని అంటూ ఉంటారు. ఎప్పుడో జరిగిన గొడవలు, ఎప్పుడో జరిగినటువంటి ఆ యొక్క మరి పనులు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటారు ప్రియులారా. ఇంకా గమనిస్తే చాలామంది మరి 2-3 కూడి చక్కగా మాట్లాడుకుంటూ ఉంటారు. చూడండి, వాక్యాన్ని అయితే గుర్తుపెట్టుకోరు, కానీ లోక సంబంధమైన విషయాలు మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటారు. కరెంటు బిల్లు కడతాం మర్చిపోతారండి? మర్చిపోరు. చక్కగా ప్రతి నెల వెళ్ళి కరెంటు బిల్లు కడతారు. అన్నం తింటాం మర్చిపోతారా? మర్చిపోరు. ఉద్యోగం చేయడం మర్చిపోతారా? మర్చిపోరు. జీతం తీసుకోవడం మర్చిపోతారా? మర్చిపోరు. పిల్లలకు ఫీజు కట్టాలి, అలాంటి విషయాలు మర్చిపోతారా? మర్చిపోరు. ఎందుకంటే ఇవి మీకు ఇంపార్టెంట్ కనుక, ఇవి అవసరం కనుక వీటినైతే మర్చిపోరు. దేవుని యొక్క వాక్యం ఇంకా అవసరం అనే విషయాన్ని మర్చిపోతున్నారు ప్రియులారా. వాక్యాన్ని విడిచిపెట్టేస్తున్నారు. ఏదో నామకార్థంగా చర్చికి వెళ్తున్నారు, వాక్యం ఏదో చెప్పారు, విన్నాం, వదిలిపెట్టేసాం, ఇంటికి వచ్చేసాం అనే రీతిలో ఉంటున్నారండి. పౌలు గారు అంటున్నాడు, మనం వినిన సంగతులు దేవుని గురించి, వాక్యం గురించి ఏమైతే నీవు విన్నావో దాన్ని విడిచిపెట్టకూడదు. ఒకవేళ విడిచిపెట్టావా అది నీ దగ్గర నుంచి కొట్టుకొని పోతుంది. కనుక దాని యందు జాగ్రత్త కలిగి ఉండాలంటున్నాడు. ప్రియులారా, మనం మన లోక సంబంధమైన విషయాలు లేదా మన కుటుంబ సంబంధమైన విషయాలు వీటి మీద ఎంతో జాగ్రత్త కలిగి ఉంటాం. ఇంకా గమనిస్తే ప్రియులారా, ఒక చిల్లర కొట్టుకెళ్ళి సరుకులు తీసుకొచ్చుకుంటాం. ఆ సరుకులు తీసుకున్నప్పుడు వ్యక్తి చిల్లర ఇచ్చినప్పుడు ఆ చిల్లరను చాలా జాగ్రత్తగా లెక్కేసుకుంటాం. ఇంకా నోట్లు అంటుకుపోయినాయి అనుకోండి, నాలుగుతో ఉమ్ము పెట్టుకొని మరీ తీసి జాగ్రత్తగా చూసుకుంటాం. అవును కదండి. ఇంకా సరుకులు ఏమన్నా మిస్ అయినాయేమో, సరుకులన్నీ సరిగా వచ్చినా లేవో అని జాగ్రత్తగా చూస్తాం. చూడండి, చిన్న చిన్న సరుకుల విషయాల్లో, చిల్లర విషయాల్లో, డబ్బుల విషయాల్లో, కుటుంబ విషయాల్లో లేదా గొడవల విషయాల్లో ఇలాంటి వాటి యందు నువ్వు గుర్తుపెట్టుకుంటావు, జాగ్రత్త కలిగి ఉంటావు. కానీ దేవుని యొక్క వాక్యం అంటే నీకు జాగ్రత్త ఎందుకు లేదు? దేవుని యొక్క వాక్యం పట్ల నీకు శ్రద్ధ ఎందుకు లేదు? గుర్తుంటుందా నీకు వాక్యం? చర్చి నుంచి బయటికి రాగానే, ఆరాధన నుంచి బయటికి రాగానే వాక్యాన్ని మర్చిపోతున్నావు. అసలు పాస్టర్ గారు గత వారం ఏం చెప్పారంటే నోరు తెల్లబెట్టేస్తున్నావు. ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి ఆలకించు. ఎలాంటి జీవితం జీవిస్తున్నాం మనందరం? ఎలాంటి బ్రతుకులు బ్రతుకుతున్నాం? మనం విన్న వాక్యాన్ని మనం హృదయంలో భద్రపరచుకోవాలి. సామెతల గ్రంథంలో ఉంది, హృదయం అనే పలక మీద మనం వాక్యాన్ని రాసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి జీవితాలు మనం జీవిస్తున్నామండి? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. వాక్యానికి ఉన్నటువంటి మరి జాగ్రత్త, వాక్యానికి ఎలాంటి శ్రద్ధ చూపిస్తున్నావు ఒకసారి నువ్వే పరీక్ష చేసుకోవాలి. ప్రియులారా, అన్యులను మనం గమనించినట్లయితే చూడండి, నోరు లేని విగ్రహాలకు, ఏమి చేయలేనటువంటి ఆ విగ్రహాలకు ఎంతో నిష్టగా ప్రార్థిస్తారు, ఎంతో నిష్టగా పూజ చేస్తారు. ఉదయమే తెల్లవారుజామునే చక్కగా లేచి తలస్నానం చేసి మరి ఎంతో భక్తి శ్రద్ధలతో వారు ఎంతో మరి భక్తి శ్రద్ధలతో ఆ యొక్క పూజలు చేస్తూ ఉంటారు. నోరు లేని విగ్రహాలకు ఆ విధంగా పూజలు చేస్తూ ఉంటే, జీవము గల దేవుణ్ణి పూజించే నీవు నేను, దేవాది దేవుణ్ణి పూజించే నీవు నేను, ఆకాశ మహాకాశం సృష్టించిన ఆ గొప్ప తండ్రిని పూజించే ప్రార్థించే నీవు నేను ఎలా ప్రార్థిస్తున్నామండి? ప్రియులారా, బైబిల్ని కూడా మనం సరిగా జాగ్రత్తగా పట్టుకోమండి. ఆదివారం చర్చికి వెళ్తాం, ప్రార్థన అయిపోగానే తీసుకెళ్ళి బైబిల్ని ఎక్కడో ఒక మూలన పడేస్తామండి. మరలా ఆదివారమే. బైబిల్ అంటే జాగ్రత్త ఉండదు. ఆదివారమే మళ్ళీ అక్కడ పట్టినటువంటి ఆ దుమ్ముని అంతా క్లీన్ చేసి చక్కగా ఆదివారం చర్చికి వస్తాం. మరలా రిపీట్, అదే జరుగుతుంది. ప్రియులారా, ఆ విధంగా మనం ఉండకూడదండి. వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి. వాక్యాన్ని మనం మర్చిపోకూడదు. వాక్యాన్ని మనం విడిచిపెట్టకూడదు. ఒకవేళ విడిచిపెడితే నువ్వు ఆశీర్వదించబడలేవు. ఒకవేళ దాన్ని నువ్వు వదిలిపెడితే నువ్వు దీవించబడలేవు. ప్రియమైన దేవుని బిడ్డ, పౌలు గారు చెప్తున్నారు. అందుకనే మనం ఏమైతే విన్నామో, ఈ లోక సంబంధమైన వార్తలు కాదండి. చాలామంది ముచ్చట్ల కోసం చెవి కోసుకుంటారు, గంటలు గంటలు వింటారు. వాక్యం వినమంటే 10 నిమిషాలు కూడా వినలేరు. కానీ అదే ఒక పనికిరాని ముచ్చట్లు కానివ్వండి, లేదా లోక సంబంధమైన విషయాల గురించి అయితే, ఇరుగు పొరుగు వారి గురించి అయితే చాలా గంటలు గంటలు ఎంతో ఆసక్తితో వింటూ ఉంటారండి.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి జీవితాలు మనం జీవిస్తున్నాం? వాక్యం పట్ల శ్రద్ధ కలిగి జీవించాలి, వాక్యం పట్ల జాగ్రత్త కలిగి జీవించాలి. ఒకవేళ నువ్వు ఆ జాగ్రత్త తీసుకోకపోతే నీ దగ్గర నుండి వాక్యం కొట్టుకొని పోతుంది, నీ దగ్గర నుంచి ఆ వాక్యం కొట్టుకుని పోతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. బైబిల్లో కూడా వాక్యానికి ఎంతో మరి ప్రాధాన్యత ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అవునండి, ఈ వాక్యమే దేవుడు. ఈ వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకున్నావంటే దేవుని నీ హృదయంలో భద్రపరుచుకున్నట్టు. ఈ వాక్యం పట్ల నువ్వు జాగ్రత్త కలిగి ఉన్నావంటే, ఈ వాక్యం పట్ల నువ్వు భయం కలిగి ఉన్నావంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావని ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రియ దేవుని బిడ్డ. వాక్యం పట్ల నువ్వు ఎంత జాగ్రత్త కలిగి ఉంటున్నావో, ఎలాంటి శ్రద్ధ చూపుతున్నావో. వింటున్నావు, ఈ చెవితో వింటున్నావు, ఈ చెవితో వదిలిపెట్టేస్తున్నావు. ఏం ఉపయోగం నీకు? ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయటం వల్ల నువ్వు ఎలాంటి దీవెనలు పొందుకోలేవు, నువ్వు ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకోలేవు. బైబిల్ గ్రంథంలో కూడా ఒక వ్యక్తి ఒక మరి సందర్భం గురించి మనం చూసినట్లయితే ప్రియులారా, లూకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనం, అంతటా వారు ప్రయాణమైపోవుచుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ప్రియులారా, ఇక్కడ ఇద్దరు స్త్రీల గురించి రాయబడిందండి. ఇద్దరు స్త్రీలు, వాళ్ళిద్దరూ కూడా అక్క చెల్లెళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారు అంతటా సువార్త ప్రకటిస్తూ ఒక ఊరికి వెళ్ళాడు. ఆ ఊరి పేరు బేతనియా. ఆ బేతనియా అనే గ్రామానికి వెళ్ళినప్పుడు మార్తా అనే స్త్రీ యేసు ప్రభువారిని ఇంటికి రమ్మని ఆహ్వానించింది. చూడండి ఎంత సంతోషకరమైన విషయం. యేసు ప్రభువుని చక్కగా ఇంటికి రమ్మని ఆహ్వానిస్తూ ఉంది, ఇంటికి తీసుకొని వెళ్ళింది యేసు ప్రభువుని. అయితే అక్కడ జరిగిన సందర్భం మనం గమనిస్తే ప్రియులారా, వాక్యం వినటానికి ఇష్టపడట్లేదండి. మార్తా ఏమో ఇంటికి తీసుకొచ్చింది కానీ యేసు ప్రభు దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటలా. ఆమె సహోదరి అయిన మరియ వింటుంది. ఎలా వింటుందంటే చాలా తగ్గించుకొని వింటుంది ప్రియులారా మరియ. యేసుక్రీస్తు పాదముల యొద్ద కూర్చొని ఆయన చెప్తున్న బోధ వింటుంది, ఆయన చెప్తున్న మరి వాక్యాన్ని వింటా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తీసుకొచ్చింది మార్తే కానీ వాక్యం వింటుంది మరియ అండి. ఆ తర్వాత మనం అక్కడ చదివినట్లయితే ప్రియులారా, ఈ మార్తా విస్తారవంతమైన పనులు పెట్టుకొని చాలా తొందరపడిపోతుంది. అయ్యో యేసయ్య ఇంటికి వచ్చాడు, ఆయనకి ఏమన్నా చేసి పెట్టాలి, వండి పెట్టాలి. ఇంట్లో చూస్తే చాలా పనులు ఉండిపోయినాయి. ఈ పనులన్నీ ఎవరు చేస్తారు? మా చెల్లి మరియమ్మ ఏం మా పాదం దగ్గర కూర్చొని బోధ వింటుంది, ఆయన వాక్యం వింటుంది. మరి నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు? నేను ఒక్కదాన్నే ఇంత పని చేయాలా అని బాధ, చాలా తొందరపడిపోతా ఉంది ప్రియులారా, చాలా వేదన పడిపోతూ ఉంది. ఆ మార్తా భయపడిపోతుంది. అయ్యో ఇంత పని నేను ఒక్కదాన్ని చేయాలా? ఇంత విస్తారవంతమైన పని నేను ఒక్కదాన్ని ఎలా చేయాలి? యేసు ప్రభు వారికి చింత లేదా అని చెప్పి యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంది. అయ్యా నా పైన నీకు చింత లేదా? ఇంట్లోనేమో చాలా పని ఉంది, నీకేమైనా సిద్ధపరచాలి. నా చెల్లి చూస్తే మీ పాదముల యొద్ద కూర్చొని వాక్యం వింటా ఉంటే నేను ఒక్కదాన్ని ఇంత పని ఎలా చేసుకోవాలి? మీకు చింత లేదా అని అడుగుతూ ఉంది ప్రియులారా. నిజంగా మనం గమనిస్తే ఆయనకి చింత లేదా? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది కదా, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి అనే దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ప్రియులారా, ఆయన మన గురించి ఎల్లప్పుడూ చింతిస్తూ ఉన్నాడండి, మన గురించి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయనకి చింత లేదని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రభువా నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, నాకు ఇన్ని శ్రమలు ఉన్నాయి, నేను చర్చికి వస్తున్నాను కానీ నాకు ఈ బాధలు పోవట్లేదు, ఏంటి ప్రభువా నా గురించి నువ్వు చింతించట్లేదా? నన్ను విడిచిపెట్టావా, నన్ను వదిలిపెట్టావా నువ్వు అనుకుంటున్నావేమో. ఆయన నిన్ను గురించి ఎల్లప్పుడూ చింతిస్తూ ఉన్నాడు, నిన్ను గురించి ఎల్లప్పుడూ విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఈ మార్తా కూడా ఆయన దగ్గరికి వెళ్ళి నా గురించి చింత లేదా అని అడుగుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆమెతో అంటున్నాడు. చూడండి ప్రియులారా, 41వ వచనం, అందుకు ప్రభువు మార్తా మార్తా నీవు అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 సార్లు మార్తాని గద్దిస్తూ ఉన్నాడండి. మార్తా మార్తా నువ్వెందుకు ఇలాంటి పనులు, అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడిపోతున్నావు? అవసరమైంది ఒక్కటే, ఏంటంటే దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం నీకు అవసరమైంది. దాన్ని విడిచిపెట్టి మిగతా పనుల పట్ల నువ్వు శ్రద్ధ చూపిస్తున్నావు. దాన్ని వదిలిపెట్టి నువ్వు అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నావు.
అది కాదు నీకు కావాల్సింది, అవసరమైనది దేవుని యొక్క వాక్యం అంటున్నాడు. ఇంకా మాట్లాడుతూ అంటున్నాడు, ప్రియులారా, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అదే ఆమె యుద్ధ నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ప్రియులారా, మరియా అంట, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నది. ఈ రోజున ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నావా? ఉత్తమమైన దాన్ని కలిగి ఉన్నావా? లేక ఉత్తుత్తి దానిలాగా జీవిస్తున్నావా? ఉత్తుత్తోడిగా నువ్వు జీవిస్తున్నావా? బైబిల్ చెప్తుంది ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు కలిగి ఉంటే నీవు నిజంగా ఉత్తముడివే, నీవు నిజంగా ఉత్తమురాలివే. వాక్యాన్ని విడిచిపెట్టి నువ్వు ఏమి కలిగి ఉన్నప్పటికీ, నీకు ఎంత ఉన్నప్పటికీ నీవు ఉత్తుత్తి దానివి, ఉత్తుత్తోడివి అని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడండి, మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. మార్తా, నీవైతే అనేకమైన పనులు పెట్టుకున్నావు, అనేకమైన పనుల ద్వారా తొందరపడిపోతున్నావు. అవసరమైంది ఒక్కటే. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం గమనిస్తే అనేక సంఘాల్లో కూడా మరి ఆ విశ్వాసులు ఆదివారం కూడా చర్చికి రారండి. ఆదివారం రోజు ఏదో ఒక పని పెట్టుకుంటారు. దేవుడు 6 దినాలు మనకిచ్చాడు, చక్కగా పని చేసుకొని మరి సంతోషంగా మనం జీతం తీసుకుంటున్నాం, హ్యాపీగా సంతోషంగా జీవిస్తున్నాం. ఒకరోజు అంతా కూడా మనం ఉండం చర్చిలో. 2:30-3 గంటలు మాత్రమే దేవుని కొరకు మరి ఇస్తున్నాం. ఆ 2:30-3 గంటలు కూడా వదిలిపెట్టేసి ఆదివారమే పనులు పెట్టుకుంటారు చాలామంది. ఆదివారమే ఊరికి వెళ్తారు, ఆదివారమే సంబంధాలు చూస్తారు, ఆదివారమే ఊర్లకి ప్రయాణాలకి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాంటి జీవితం జీవిస్తున్నాం? అవసరమైంది ఒక్కటే, దేవుని యొక్క వాక్యం. నువ్వు ఉత్తముడు అయితే అది కలిగి ఉంటావు, నువ్వు ఉత్తమురాలు అయితే దాన్ని నువ్వు పొందుకుని ఉంటావు. ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. నువ్వు ఉత్తముడివా, ఉత్తుత్తోడివా? నువ్వు ఉత్తమురాలువా, నువ్వు ఉత్తుత్తిదానివా అనేది నిన్ను నువ్వే పరిశీలన చేసుకో. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అవసరమైంది ఒక్కటే, వాక్యం. అవునండి, వాక్యానికి అలాంటి ప్రాధాన్యత ఇవ్వాలి, మనం అలాంటి జాగ్రత్త కలిగి ఉండాలి, అలాంటి భయభక్తులతో మనం ఉండాలి. మరియా యేసుక్రీస్తు ప్రభువు పాదాల యొద్ద కూర్చొని చక్కగా బోధ వింటుందండి. అలాంటి జీవితం నీవు నేను కలిగి ఉండాలి ప్రియులారా. ఈనాడు అనేక మంది సంఘాలకు వస్తున్నప్పటికీ వాక్యం మాత్రం వినట్లేదండి. వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉండట్లేదు, వాక్యం పట్ల భయభక్తి కలిగి ఉండట్లేదు. కొంతమంది వింటున్నారు కానీ విడిచిపెట్టేస్తున్నారు, కొంతమంది అసలు వినరు పూర్తిగా, మరి కొంతమంది వింటున్నారు కానీ విడిచిపెట్టేస్తున్నారు. ఇలాంటి జీవితాలు మనం జీవించడం వలన ఏ ఉపయోగం లేదు ప్రియులారా. మార్కు సువార్త 7వ అధ్యాయంలో మరొక సందర్భం గురించి మనం చూసినట్లయితే, మార్కు సువార్త 7వ అధ్యాయం 32వ వచనం, అప్పుడు వారు చెవుడు గల నత్తివాణ్ణి ఒకరిని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చేయించమని ఆయనను వేడుకొనిరి. ఒక చెవిటి గలవాడు, అతనికి నత్తి కూడా ఉందంట ప్రియులారా. అటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి తీసుకొచ్చారు. అయ్యా, ఇతని నువ్వు ముట్టి ఇతని బాగు చేయి, ఇతడు చెవిటివాడు, మాట్లాడలేని నత్తివాడు అని ఆ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి అతన్ని తీసుకొచ్చినప్పుడు ప్రియులారా, చూడండి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నాడు. సమూహంలో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకుని పోయి వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి యఫతా అని వారితో చెప్పెను. ఈ మాటకు తెరవబడమని అర్థము. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు నిట్టూర్పు విడుస్తున్నాడండి, కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు, దుఃఖపడుతున్నాడు, బాధపడుతున్నాడు. ఎందుని బట్టో తెలుసా? ఆ వ్యక్తికి చెవులు లేవండి, సువార్త చెప్పినా వినలేని పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుడు అనేక సంఘాలను చూసి బాధపడుతున్నాడు, దుఃఖిస్తున్నాడు, కన్నీరు పెట్టుకుంటున్నాడు. ఆ రోజు చెవులు లేని వ్యక్తిని చూసి ఏడ్చాడు, అయ్యో ఈ బిడ్డ సువార్త వినలేడు. ఎంతమంది సువార్త చెప్పినా వినలేని పరిస్థితి, ఎందుకంటే అతనికి చెవుడు. కానీ ఈరోజు చెవులుండి కూడా వినలేని నిన్ను నన్ను బట్టే ఆయన ఎంతో దుఃఖిస్తున్నాడు. చెవులుండి కూడా వాక్యాన్ని వినకుండా, చెవులుండి కూడా వాక్యం పట్ల శ్రద్ధ లేకుండా జీవిస్తున్న నిన్ను నన్ను బట్టే ఎంతో బాధపడతా ఉన్నాడండి, కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఈ వ్యక్తిని చూడండి, చెవులు లేదు ఆయనకి, వాక్యం చెప్పినా ఎంత వాక్యం చెప్పినా వినలేని పరిస్థితి. ఒకవేళ వాక్యం విన్నా స్పందించలేడు, ఎందుకంటే అతను నత్తి గలవాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు అన్నీ మనకి సక్రమంగా ఇచ్చాడు, అయినప్పటికీ మనం వాక్యం విన్నా ఈ చెవితో విని ఇంకో చెవితో వదిలిపెట్టేస్తాం. స్పందించే స్వభావం మనలో లేదు.
అందుని బట్టి యేసుక్రీస్తు అక్కడ చూడండి ఏడుస్తూ ఉన్నాడు, కన్నీరు పెట్టుకుంటున్నాడు. ప్రియులారా, మనకు అన్నీ ఉన్నా కూడా మనం ఏమీ చేయకుండా ఉంటామండి. మనల్ని బట్టి ఇంకా దుఃఖిస్తున్నాడు. ఒకసారి ఆలోచించు ప్రియ దేవుని బిడ్డ, వాక్యం పట్ల నువ్వు చాలా శ్రద్ధ కలిగి ఉండాలి. వాక్యం పట్ల చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మార్తా మరియ గురించి మనం చూసాం. మార్తా తీసుకుని వచ్చింది. ఈరోజున చాలామంది సంఘాలకి వెళ్తున్నారు కానీ ఆయనను కలిగి ఉండట్లేదు. మరి అయితే ఆయన పాదంలో ఎద్దుండి ఆయన వాక్యం వింటుంది. మార్తా తీసుకొచ్చింది కానీ వాక్యం వినటానికి ఇష్టపడట్లేదు. చాలామంది ప్రియులారా, విశ్వాసుల్ని మనం గమనిస్తూ ఉంటాం. పాస్టర్ గారు ఇంటికి వెళ్ళినప్పుడు వాక్యం వినడానికి ఇష్టపడరు కానీ ఆయనకి ఏదో పరిచయం చేయాలని, ఏదైనా టీ పెట్టాలి, కాఫీ పెట్టాలి, లేదా ఎవరన్నా వస్తే వాళ్ళతో మాట్లాడతా ఇలా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. అంటే దైవ సేవకుడిని గౌరవించవద్దని కాదు, మొదట వాక్యం వినాలి, తర్వాత సేవకుడిని గౌరవించే పద్ధతి మంచిదే. కానీ వాక్యం వినకుండా కాదు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువుని ఇంటికి తెచ్చింది మంచిదే, అయితే వాక్యం వినకుండా ఏదేదో కష్టపడిపోతూ ఉంది, దానివల్ల ఉపయోగం లేదని యేసు ప్రభువు వారు చెప్తున్నారు. ఈనాడు నా జీవితాలు ఎలా ఉంటున్నాయి ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కావున మనము వినిన సంగతులు ఏం విన్నాం ప్రియులారా? ఏ మాటలు నేర్చుకున్నాం మనం? యేసుక్రీస్తు ప్రభువు వారు మన కొరకు ప్రాణం పెట్టాడని విన్నాం. అందును బట్టి నువ్వేం చేయాలో కూడా నేర్చుకున్నాం, విన్నాం. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనం, వీరు అపోస్తుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, సహవాసం అందును, ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండిరి అని ఆ మాటలు ఎన్నోసార్లు విన్నాం. మరి విన్న వాక్యానుసారంగా జీవిస్తున్నామా? విన్న వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నామా? వాటిని ఎప్పుడో మర్చిపోయాంలేండి అంటారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని బట్టి మనం ప్రవర్తించే వారిగా ఉండాలి. మన హృదయంలో ఆ మాటలు ఉంటే మన నోటి నుండి కూడా ఆ మాటలే వస్తాయి. మన చేతల్లో, మన ప్రవర్తనలో కూడా ఆ మాటలే కనిపిస్తాయి. మనం ఎప్పుడైతే మర్చిపోతామో మనలో ఆ స్వభావం ఉండదు, ఆ ప్రవర్తన ఉండదు, ఆ జీవితం ఉండదు. ఎంతమంది అండి ఈరోజున ఎడతెగక ప్రార్థన చేసేవాళ్ళు? ఎంతమంది అండి ఈరోజున ఎడతెగక సహవాసం అందు ఉండేవాళ్ళు? ఒకసారి ఆలోచన చేయండి. మనం విన్న వాక్యాలను మనం మర్చిపోకూడదు. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసం అందును, ప్రార్థన చేయటం ఎందును, రొట్టె విరుచుట ఎందును ఎడతెగక ఉండిరి. అలాంటి జీవితాలు మనం కూడా కలిగి ఉండాలంటే మనలో వాక్యం ఉండాలండి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో ఎన్నో మంచి మంచి సంగతులు ఉన్నాయి. ఈరోజున మరి బైబిల్లో గమనించినట్లయితే ప్రియులారా, పేతురు గారిని చెరసాలలో వేసినప్పుడు సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేయగా దేవుడు సంఖ్యలను పగల కొట్టి పేతురు గారిని బయటికి తీసుకొచ్చాడండి. ఈ వాక్యం కనుక నీకు గుర్తుంటే నీ సంఘంలో ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు, నీ సంఘంలో ఎవరికైనా శోధన వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేయగలవు. యేసుక్రీస్తు ప్రభువు వారు మార్కు సువార్త 9వ అధ్యాయంలో చెప్తాడు కదా, ప్రార్థన వల్లనే ఇలాంటి రోగాలు పోతాయి, ప్రార్థన వల్లనే ఎలాంటి సమస్యను నువ్వు ఎదిరించగలవు అని చెప్తా ఉన్నాడు. ఈ మాటలు నీకు గుర్తున్నప్పుడే కదా నువ్వు ప్రార్థన చేయగలవు. ఈ మాటలు నీకు జ్ఞాపకం ఉంటేనే కదా నువ్వు ఏమైనా చేయగలని ఆశపడగలవు. ప్రియులారా, యాకోబు రాసిన పత్రికలో అంటాడు, ఎవడైనా నువ్వు రోగి అయి ఉన్నాడా సంఘ పెద్దను పిలిపించి నూనె రాయించి ప్రార్థన చేయాలని అన్నాడు. అందుకని ఈ వాక్యాలు మన హృదయంలో భద్రపరచుకోవాలి. ఆ హృదయంలో ఉన్న మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ ప్రార్థన చేయడం వల్ల మనం ఎన్నో ఆశీర్వాదాలు పొందుకునేవారిగా ఉంటాం, ఎన్నో దీవెనలు పొందుకునేవారిగా ఉంటాం. అంతేకాని మనం మర్చిపోయినట్లయితే మనకి ఎలాంటి ఉపయోగం ఉండదండి. ఎందుకంటే మనకు వచ్చే శ్రమల నుండి, మనకు వచ్చే శోధన నుండి విడిపించబడాలంటే మనకు వాక్యం గుర్తుండాలి. నిన్ను నన్ను కాదు ప్రియులారా, సాతాను యేసుక్రీస్తు ప్రభువారినే శోధిస్తూ ఉన్నాడు. ఎన్నో శోధనలు శోధిస్తూ 3 ప్రశ్నలు వేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు 3 ప్రశ్నలకి వాక్యం ద్వారానే సమాధానం చెప్పాడండి. ఆ వచ్చిన 3 శోధనలకి వాక్యం ద్వారానే సమాధానం చెప్పాడు. మరి వాక్యం గుర్తులేని నీవు సాతాను శ్రమలు పెట్టినప్పుడు లేదా శోధనలు పెట్టినప్పుడు ఏం సమాధానం చెప్పగలవు? ఎలా జయించగలవు? ఆ శోధనలో పడిపోతావు ప్రియ దేవుని బిడ్డ. వాక్యం నీలో ఉందా, శోధనను జయించగలవు. వాక్యం నీలో లేకపోతే ఆ శోధనలో నువ్వు పడిపోతావు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వినిన సంగతులను, అనగా నువ్వు వాక్యం వింటున్నావు మంచిదే, ఎంతసేపు గుర్తుపెట్టుకుంటున్నావు? విన్నావు, బయటికి వచ్చినాక మర్చిపోయావు. కానీ లోక సంబంధమైన విషయాలు నువ్వు మర్చిపోవే. నీ కుటుంబ సమస్యలు లేదా నీ కుటుంబానికి సంబంధించిన విషయాలు నువ్వు మర్చిపోవు.
చాలామంది అంటుంటారండి, వీడి మొహం నేను చూడను అంటారు. ఎందుకయ్యా అంటే, ఎప్పుడో నన్ను అవమానించాడు, నేను అది మర్చిపోలేను. వాడు నన్ను ఆ మాట నేను మర్చిపోలేను. నేను చచ్చిపోయేదాకా ఆ మాట నాకు గుర్తుండిద్ది. మరి వాక్యం ఎందుకు గుర్తుండదు నీకు? ఒక అరగంటలోనే మర్చిపోతావు, ఒక పావు గంటలోనే మర్చిపోతావు. ఇదా నీ జీవితం? ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో. వాక్యాన్ని నీ హృదయం అనే పలక మీద రాసుకోవాలి. దాన్ని ఎన్నడూ విడిచిపెట్టకూడదు. అలాంటి జీవితం నేను కలిగి ఉండాలి. దేవుడు కూడా అలాంటి వారిని ఆశీర్వదించాలని ఆశపడతా ఉన్నాడు. విని విడిచిపెట్టే వాళ్ళని కాదు. యోహాను సువార్త మనం చదువుకున్న, ఆది యందు వాక్యమును, వాక్యము దేవుడై ఉండెను. నువ్వు వాక్యాన్ని మర్చిపోయావంటే దేవుణ్ణి మర్చిపోయినట్టే. నువ్వు వాక్యం పట్ల భయభక్తులు కలిగి లేకపోతే దేవుని యందు భయభక్తులు కలిగి లేనట్లే. వాక్యం యందు నువ్వు జాగ్రత్త లేకపోతే దేవుని యందు నువ్వు జాగ్రత్త లేనట్లే. ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో ప్రియ దేవుని బిడ్డ. మనం వినిన సంగతులు ఏది కూడా మనం మర్చిపోకూడదు. వినుట వల్ల విశ్వాసం కలుగును. రోమిలకు రాసిన పత్రికలో రాయబడింది. దేని గురించిన మాటల వల్ల బట్టి విశ్వాసం కలుగుతుంది? లోక సంబంధమైన మాటలా, పనికిరాని ముసలమ్మ ముచ్చట్లా? అవి వింటే కాదు, క్రీస్తుని గురించిన మాట వల్ల విశ్వాసం కలుగుతుందండి. ఎలాంటి మాటలు వినడానికి ఇష్టపడుతున్నావు నువ్వు? ఈ లోక సంబంధమైన మాటలు వినటం వల్ల నీకు ఎటువంటి ఉపయోగం లేదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం కూడా వింటున్నటువంటి వాక్యాన్ని మర్చిపోకుండా ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకునేవారిగా, ప్రవర్తించేవారిగా ఉన్నప్పుడు దేవుడు కూడా మనల్ని దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనల్ని ఆశీర్వదించడానికి ఆయన ఆశతో ఎదురు చూస్తున్నాడు. కనుక మనందరం కూడా వాక్యాన్ని మన హృదయం అనే పలక మీద రాసుకుని భద్రపరుచుకునే వారిగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా దేవా, నీ ఘనమైన ప్రశస్తమైన నామానికి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వాక్యమైన దేవా నీకు వందనాలు. అవును తండ్రి, మేము వినిన సంగతులు ఆయన మీ గురించి వినిన సంగతులు ఏది కూడా మర్చిపోకుండా మా హృదయం అనే పలక మీద రాసుకొని వాటిని భద్రపరుచుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి. ఆయన ఈ లోకమైన సంగతులు అయితే మరి మేము చాలా జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకుంటున్నాం, కానీ మీ వాక్యాన్ని మర్చిపోతున్నాం. ప్రభువా, దయతో మమ్మల్ని క్షమించండి. మీ వాక్యం పట్ల జాగ్రత్త కలిగి, భయభక్తులు కలిగి అయా మేము నడుచుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ టీవీ కార్యక్రమం చూస్తున్నటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉంటున్నారో అటు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ దయగల హస్తంతో ముట్టండి. సంపూర్ణ స్వస్థతను ప్రతి బిడ్డకు దయచేయండి. ఈ టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు కుమ్మరించమని మీ దయగల హస్తాలకి బిడ్డలను అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.